కథ ఏమిటంటే, ఒక గ్రామంలో నివసించే ఇద్దరు పిల్లల కథ. వారిలో ఒకరు 6 సంవత్సరాల వయస్సు, మరొకరు 10 సంవత్సరాల వయస్సు. ఇద్దరూ మంచి స్నేహితులు, షోలేలోని జై మరియు వీరులాగా. ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేవారు, కలిసి ఆడుకునేవారు, కలిసి తినేవారు, కలిసి స్నానం చేసేవారు. లేదు, ఇది కొంచెం ఎక్కువైపోయింది. ఒకరోజు వారు గ్రామం నుండి కొంచెం దూరంగా వెళ్లారు. ఆడుకుంటూ వారిలో పెద్దవాడైన 10 సంవత్సరాల వయస్సు గల బాలుడు బావిలో పడిపోయాడు. పడిపోయి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అతనికి ఈత రాదు. ఇప్పుడు చిన్నవాడైన 6 సంవత్సరాల వయస్సు గల మరొక బాలుడు తన చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. సహాయం కోసం పిలవడానికి ఎవరూ కనిపించలేదు. అప్పుడు అతని దృష్టి ఒక తాడు కట్టబడిన బకెట్ పై పడింది. అతను ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆ బకెట్ను ఎత్తి బావిలో పడేశాడు. తన స్నేహితుడిని దానిని పట్టుకోమని చెప్పాడు. అతని స్నేహితుడు దానిని పట్టుకున్నాడు. అతను తన పూర్తి శక్తిని ఉపయోగించి పిచ్చివాడిలా దానిని లాగడం ప్రారంభించాడు. లాగుతూనే ఉన్నాడు. తన పూర్తి శక్తిని ఉపయోగించాడు. చిన్న బాలుడు 6 సంవత్సరాల వయస్సు, 10 సంవత్సరాల వయస్సు గల బాలుడు ఆ బకెట్ను పట్టుకున్నాడు. లాగుతూనే ఉన్నాడు. తన స్నేహితుడిని రక్షించే వరకు ఆగలేదు. అతను బయటకు వచ్చే వరకు ఆగలేదు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ కథ ఇక్కడి వరకు అర్థమవుతుంది. కాని ఏమి జరిగిందంటే, ఈ ఇద్దరు పిల్లలు కలిసిపోయినప్పుడు, బయటకు వచ్చి ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తూ సంతోషపడుతున్నప్పుడు, ఒకవైపు వారికి భయం కూడా వేసింది. మేము గ్రామానికి వెళ్ళినప్పుడు మేము బావిలో పడిపోయామని మరియు ఇవన్నీ జరిగాయని చెబితే చాలా దెబ్బలు తింటామని భయపడ్డారు. కాని ఆశ్చర్యకరంగా అలాంటిదేమీ జరగలేదు. వారు గ్రామానికి వెళ్ళినప్పుడు తమ ఇంటివారికి మరియు మిగిలిన గ్రామస్తులకు చెప్పారు. కాని ఎవరూ నమ్మలేదు. మొత్తం గ్రామస్తులు నమ్మలేదు. ఆ పిల్లవాడు నీటితో నిండిన బకెట్ను కూడా ఎత్తలేడు కాబట్టి వారు తమ స్థానంలో ఖచ్చితంగా ఉన్నారు. అంత పెద్ద పిల్లవాడిని అంత పైకి లాగడం చాలా దూరపు విషయం. కాని ఆ గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నమ్మాడు. అతనిని అందరూ చంద్రబాబు బాబాయి అని పిలిచేవారు. ఆ గ్రామంలోని అత్యంత తెలివైన పెద్దవారిలో ఒకరు. అతను ఎప్పుడూ అబద్ధం చెప్పడని అందరూ అనుకున్నారు. అతను చెబితే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. దీనివల్ల అతను అలా చెబుతున్నాడు. అప్పుడు గ్రామస్తులందరూ అతని దగ్గరికి గుమిగూడారు. మాకు ఏమీ అర్థం కావడం లేదని చెప్పారు. ఇది ఎలా సాధ్యమో మీరే చెప్పండి. అప్పుడు అతనికి నవ్వు వచ్చింది. అతను చెప్పాడు, నేను ఇందులో ఏమి చెప్పాలి? ఆ పిల్లవాడు ఎలా చేశాడో చెబుతున్నాడు కదా. బకెట్ను ఎత్తి బావిలో పడేశాడు. అతని స్నేహితుడు బకెట్ను పట్టుకున్నాడు. అతను తాడును లాగాడు మరియు తన స్నేహితుడిని రక్షించాడు. అతను ఎలా చేశాడో మీకు తెలుసు కదా. ఆ పిల్లవాడు చెబుతున్నాడు కదా, నేను ఇందులో ఏమి చెప్పాలి? అప్పుడు గ్రామస్తులందరూ అతని ముఖం వైపు చూస్తున్నారు. కొంతసేపటి తర్వాత వారు చెప్పారు, ఆ చిన్న పిల్లవాడు ఇది ఎలా చేయగలిగాడు అనేది ప్రశ్న కాదు. అతను ఎందుకు చేయగలిగాడు అనేది ప్రశ్న. అతనిలో అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? అతను చెప్పాడు, దీనికి ఒకే ఒక సమాధానం ఉంది, ఒకే ఒక్కటి. ఆ పిల్లవాడు ఇది చేసిన సమయంలో ఆ ప్రదేశంలో దూరం వరకు ఎవరూ లేరు. నువ్వు ఇది చేయలేవని ఆ పిల్లవాడికి చెప్పడానికి ఎవరూ లేరు. ఎవరూ లేరు అని చెప్పాడు. ఎవరూ లేరు. ఇక్కడ వరకు కూడా అతను కూడా లేడు. అతను కూడా లేడు.